హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్సీ కవితకు భిక్షకు కోర్టు తీర్పు విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఇప్పటికే విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక రిమాండ్లో భాగంగా ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆమె బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ వృధానే అవుతున్నాయి. ఇక గురువారం బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్పై ఈడీ కీలక వాదన చేసింది. ఇక కవితకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. ఇక కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. ఇక ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. ఇక దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో కవిత బయటకు వచ్చేలా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిబిఐ రంగంలోకి దిగడంతో ఎటు దారి తీస్తుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. చూశారు కండి, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.